వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలిబీడు మండలంలో ఉన్నటువంటి వడిసలంకలో అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఒక తోటలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి హత్యకు గురే కావడం అయితే జరిగింది. అలాగే వ్యక్తిగత కారణాల లేకపోతే వేరే వివాదాలు ఉన్నాయనే అంశంపై కుసూరి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎంక్వైరీ చేస్తున్నది. అలాగే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ రోజు మీరు స్పాట్ లో హత్య చూసినట్లు కొందరు చెప్తున్నారు. దానికి మీరు స్పాట్ లో ఉన్నారా? మీరు నేను లేను, అక్కడ నుండి వచ్చినా దూరం నుండి చూచా మామ పడిపోయినాడు. మామ అన్నా పలకలే, రక్తం చూసి వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోయినా. అంతే జరిగింది. ఇంకా ఎవరైనా ఉన్నారు అక్కడ ఇక్కడే మనకేం తెలియదు సార్. ఆ చెట్టు కాడికి వచ్చిన ఆ నుండి మామ అన్నా పలకలే, ఇంకా రక్తం చూసి వెనక్కి పారిపోయినా. నేను అంతే. హత్య చూసిన ఫస్ట్ వ్యక్తి మీరే అని చెప్పి నేను చూసింది. ఆ మామ నాకు మందు కొట్టను పిలిచినాడు. నేను ఇంటికాడ ఫోన్ చేసిన, ఎత్తలే. ఎత్తకన్నా వచ్చి తోటకాడ ఉన్నాడా ఇంటికాడ ఉన్నా అని చెప్పి శుద్ధి చేయడానికి నేను వచ్చిన తర్వాత మనిషి ఆడ పడిపోయినాడు. ఇంకా రక్తం చూసి వెనక్కి పడిపోయినా నేను. అంతే జరిగింది. ఇంకేమి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా? అంతే చెప్పింది సార్ కూడా, ఇదే మాట చెప్పినా సార్ కూడా రాసుకున్నాడు, నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అంతే జరిగింది. ఓకేనా? ఈ ఊరే వడిసలంకనా? వడిసలంకపల్లేనా? మా ఇండ్లు కూడా దగ్గరే, ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు 6 గంటలకు ముందు కొట్టిన వచ్చినాడంట. పొద్దున్నే మా 6 గంటలకు 6:30కు వచ్చినాడ. వాళ్ళ భార్యని అడిగితే చెప్పింది, ఇట్లా వచ్చినాడనయ్యా, ఇంటికాడికి పిలుచుకొని వచ్చినా కదా నేను, చనిపోయినాడు అని 4 రోజులు చెప్పాలకు. 6:30కు వచ్చినాడంట. 7 రోజులు ముందు కొట్టి ఆయన ఫోన్ చేసినాడంట ఆయన, నువ్వు రా అని. ఆయన వచ్చే లోపల ఈడ గొంతుకు వేసి చంపేసినారు. ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయా? అవి ఏమో మనకు తెలీదు. ఆస్తి అవన్నీ మనకి ఏం తెలీదు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో మనకి ఎట్లా తెలుసు? అది ఎంతమంది వీళ్ళకు పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకులు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు మైసూర్లో ఉన్నారు. అది మనకేం తెలుసు? అది నేను కూడా పిల్లలు స్కూల్కి వదలమిన్నానా, 7 రోజులు ఫోన్ చేసి చెప్పి ఇట్లా వాళ్ళ భార్యను పిలుచుకొని రా, గొంతుకు వచ్చి చంపేసినారు నెలకు. నేను ఇంటికాడికి పోయి ఆ అక్కని ఎక్కించుకొని వచ్చిన నేనే. మనకి ఇక్కడ ఏం మ్యాటర్ ఎవరు అనిపింటే మనకు తెలియదు. అంతే. నా పేరు జయసుమారెడ్డి. మా పాపను ప్రసన్న లక్ష్మిని వాళ్ళ పెద్ద కొడుకు యోగానంద రెడ్డికి ఇచ్చినాము. మేము రాయచూట్లో కాపురం ఉంటాము. మాకు ఇన్ఫర్మేషన్ వస్తానే వచ్చినాము. ఏం జరిగిందని కూడా పూర్తిగా తెలియదు. ఇక్కడికి వచ్చినాక మర్డర్ జరిగిందని ఫోన్ చేశారు. వచ్చినాము. వేరే విషయాలు నాకు తెలియవు. చాలా ఘోరంగా అయితే గొంతు కోసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ మాదిరిగా చేయడము ఎవరికి చాలా బాధాకరమైన విషయం. ఎంత పొగవారున్నా కూడా ఒక మనిషిని హత్య చేయాలంటే కోడిని కోసినట్లు కోసేశారు. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.